హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. వరద బురద రాజకీయం ఇంకా కొనసాగుతూనే ఉంది. 5 బోట్లు కృష్ణానదిలో వరదలు కొట్టుకు వచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొన్నాయి. 3 బోట్లు ప్రకాశం బ్యారేజీకి సంబంధించినటువంటి 67, 69, 70 ఖానాల దగ్గర ఢీకొన్నాయి. 70వ ఖానా దగ్గర ఉన్నటువంటి గేట్లకు సంబంధించి కౌంటర్ వెయిట్ దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఈ బోట్లు ఢీకొనటం వల్ల ప్రకాశం బ్యారేజీకి తగిలినటువంటి దెబ్బలు ఏంటి, దాన్ని రిపేర్ చేయాలి, ఇదొక అంశం. అయితే అసలు ఈ బోట్లు ఎలా కొట్టుకొస్తాయి, ఒకవేళ దీని వెనక కుట్ర కోణం ఉందా అనేటువంటి అంశం కీలకమైనటువంటిది. ఇప్పుడు ఈ కుట్ర కోణానికి సంబంధించినటువంటి అంశమే ప్రధానమైనటువంటి రాజకీయపరమైనటువంటి విమర్శలకు దారితీసేటువంటి పరిస్థితి ఉంది. ఏమిటి అని అంటే, ఈ 3 బోట్లు ప్రధానంగా, ఈ బోట్లు చిన్న మరబోట్లో లేకపోతే చేపలు పట్టుకునేవి కావు. ఇసుక డ్రెడ్జింగ్ చేయడానికి ఉపయోగించేటువంటి లాంచీలు ఇవి. అయితే దీని వెనక కుట్ర కోణం ఉంది. ఈ 3 లాంచీలు వరదలో కొట్టుకొని వచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొనటానికి, ప్రకాశం బ్యారేజీకి దెబ్బతినేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసింది అనేటువంటి దాని మీద అధికార పక్షం ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ప్రాతిపదిక ఏం చెప్తున్నారు అని అంటే, ఈ బోట్లు కొట్టకొచ్చినటువంటి దాని మీద ఇప్పటికే కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించినటువంటి ఒక ప్రాథమిక నివేదికని పోలీసు శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి అందించారు అనేటువంటిది సమాచారం. అయితే ఈ బోట్లు ప్రధానంగా మాజీ ఎంపీ ఎవరైతే మీ బాపట్ల ఎంపీగా ఉన్నటువంటి నందిగం సురేష్ గతంలో ఉద్దండరాయనపాలెం వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక డ్రెడ్జింగ్ చేయడానికి ఉపయోగించినటువంటి బోట్లు, అతనితో పాటుగా ఎమ్మెల్సీ సంబంధించినటువంటి తలశిల రఘురాం, ఆయన అనుచరుడు రామ్మోహన్ అనేటువంటి వ్యక్తి సంబంధించినటువంటి బోట్లు ఇవి. అవి ఉద్దండరాయపాలెం వైపు నుంచి ఈ వరద రావడానికి ముందు ఇప్పుడు గొల్లపూడి వైపుకు తీసుకువచ్చి అక్కడ ఒక గొల్లపూడి శ్మశానం దగ్గర చెట్టుకి కేవలము కొన్ని తాడులతో కట్టివేశారు. ఇది దురుద్దేశపూర్వకంగా వరదల్లో కొట్టుకు రావడానికే చేసినటువంటి పని అనేటువంటి దాని మీద వీళ్ళు ఆరోపణ చేస్తున్నటువంటి మాట. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది అని అంటే, ఈ రామ్మోహన్ అనేటువంటి వ్యక్తి ఇతని బోట్లని ఇంతకుముందే ఉషాద్రి అనేటువంటి వ్యక్తికి అమ్మారు. ఆ ఉషాద్రి అనేటువంటి వ్యక్తికి లైసెన్సులు, వ్యవహారం అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేయాలని చూస్తున్నారు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. ఈ రామ్మోహన్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్ఆర్ఐ విభాగం, అదేవిధంగా చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడైనటువంటి కోమటి జయరాంకి ఈ రామ్మోహన్ అనేటువంటి వ్యక్తి అత్యంత సన్నిహితుడు. అసలు రామ్మోహన్ అనేటువంటి వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సంబంధం లేదు, ఉషాద్రి అనేటువంటి వ్యక్తికి అసలు సంబంధమే లేదు పార్టీకి. వీళ్ళు కావాలని ఆరోపణలు చేస్తున్నారు అనేటువంటి దాని మీద చెప్తున్నారు. దీని మీద పోలీస్ శాఖ ఇచ్చినటువంటి ప్రాథమిక విషయాలకు అనుగుణంగా ప్రభుత్వం కూడా దీని మీద ఎంక్వైరీ చేసేదానికి అవకాశం ఉండొచ్చు. అయితే ఈ లాంచీలు ఇసుక డ్రెడ్జింగ్ ఉపయోగించి ఆ ఇసుకని ఒడ్డుకు తరలించేటువంటి లాంచీలకు సంబంధించినటువంటి విషయంలో వాస్తవంగా ఏం చేస్తారు అని అంటే, వరద లేనటువంటి సమయంలో మామూలుగా లంగర్ వేసి ఉంచుతారు. ఆ లంగర్ వేసి ఉంచేటువంటి సమయంలో ఒకవేళ వరద వచ్చిందనుకోండి, ఆ లంగర్తో ఉంచారనుకోండి, లంగర్ పీక్కొని వెన్న వెళ్ళిపోయిద్ది. లేదు అంటే లంగర్ను పట్టుకొని గట్టిగా లాంచీ ఉంటే లాంచీ మునిగిపోయేదానికి అవకాశం ఉంటుంది అక్కడే. అందుకని ఏం చేస్తారంటే, కొంచెం లూజుగా తాడులతో కొంచెం ఒడ్డుకు దగ్గరగా చెట్లకు కట్టివేస్తారు. ఎందుకు? ఆ విధంగా వరద వచ్చిందనుకోండి, వరద వచ్చినప్పుడు ఆ లాంచీ పైకి లెగుస్తుంది, అంతే తప్ప తెగిపోయేటువంటి అవకాశాలు తక్కువే ఉంటాయి. మరీ తీవ్రమైనటువంటి వరద కృష్ణాకి రావటం వల్ల ఆ వరద ఉధృతి పెరగటము, ఇవన్నీ
ఆ తాడులు కూడా మరి తెగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీని వెనకాల కుట్రకోణం ఉంటుందని మరి అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ రెండు ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు, అంటే అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి, ఇటు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఈ బోట్లకు సంబంధించినటువంటి రాజకీయం మీద ప్రధానమైనటువంటి అంశంగా చర్చ జరుపుతున్నాయి. వాస్తవంగా ఇవన్నీ బోట్లు తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టి ప్రకాశం బ్యారేజీకి దెబ్బ తగిలి వరదంతా ఇది వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ అలాంటి ప్రమాదం చేయటం వల్ల ఎవరికి లాభం? దానివల్ల లాభం ఎవరికి ఉండదు కదా. ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు ఆరోపణ చేస్తున్నట్టుగా ఈ విధమైనటువంటి బోటుల రాజకీయం గతంలో కూడా ఒకసారి జరిగింది. ఇట్లా బోట్లను వదిలి ప్రకాశం బ్యారేజీ దగ్గర వరద నీరు కిందికి వెళ్లకుండా గేట్లకు అడ్డం పడేటట్టు చేసి చంద్రబాబు నాయుడిని ఇంటిని ముంచేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఆరోపణ. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ఇప్పుడు ఆ 3 బోట్లు వచ్చి తగలటం వల్ల చంద్రబాబు నాయుడు ఇల్లు ముంచడానికే వైసీపీ వాళ్ళు వదిలేరు అనేటువంటిది ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అదే రకమైనటువంటి ఆరోపణ చేస్తుంది. మొదట్లోనే చంద్రబాబు నాయుడు ఇంటికి సంబంధించినటువంటి ఎక్కువ ఆరోపణలు చేశారు. ఇప్పుడేమో ప్రకాశం బ్యారేజీని డ్యామేజ్ చేయడానికి వైసీపీ కుట్రపడింది అనేటువంటి దాని మీద అసలు చంద్రబాబు నాయుడు ఇల్లు కేంద్రంగా ఈ విధమైనటువంటి చర్చ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఇల్లు కరకట్ట లోపల ఉంది, కృష్ణానదికి మధ్యలో. అసలు అక్కడ ఇంట్లో చంద్రబాబు నాయుడు ఉండటం అనేటువంటి అంశం ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉంటుంది. ఎప్పుడు వరదలకు అక్కడ ఆ ఇంట్లోకి నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి ఇంట్లో వివాదాస్పదమైనటువంటి ఇంట్లో ఉండి ఇప్పుడు ఈ బోట్లు ఇలాంటి కొట్టుకొట్టినటువంటి అంశాల మీద దీని వెనకాల కుట్రలు ఉన్నాయి అది ఇది అనేటువంటి అంశాల మీద కావాలనే తెలుగుదేశం పార్టీ ఈ ఆరోపణలు చేస్తుంది అనేటువంటి అంశం మీద వైసీపీ చేస్తున్నటువంటి అంశం. ఈ బోట్ల రాజకీయం విషయంలో ఇది దీన్ని తేల్చడం అయితే పెద్ద కష్టమైనటువంటి పని ఏం కాదు. ఆ బోట్లకు సంబంధించి అసలు కృష్ణానదిలోకి ఈ విధంగా లాంచీలు కానీ ఏవైనా సరే డ్రెడ్జింగ్ అయినా లేదా మనుషుల్ని ఒకవైపు నుంచి ఇంకొక వైపు తరలించడానికైనా కృష్ణానదిలోకి దిగాలి అని అంటే భారీ నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి వాళ్ళ అనుమతి ఉన్న లైసెన్స్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఆ లాంచీలు మాత్రమే దిగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు అసలు దానికి అనుమతి ఉన్నట్టు రామ్మోహన్కి అనుమతి ఉందా? రామ్మోహన్ చెప్తున్నటువంటి వాడి ప్రకారంగా 5 ఏళ్ల క్రితమే ఈ ఉషాద్రి అనేటువంటి వ్యక్తికి అతను అమ్మటం అనేది జరిగిందని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. మరి ఉషాద్రి అనేటువంటి వ్యక్తి తనకి అనుమతులు ఉన్నాయి, దానికి సంబంధించిన లైసెన్సులు కూడా రెన్యువల్ చేశారని పోలీస్ శాఖ దగ్గర చూపించారు అనేటువంటిది ఒక సమాచారం. మరి ఇవన్నిటిని తేల్చేటువంటి క్రమంలో అసలు దీని వెనక బోట్లు కృష్ణానదిలో కొట్టుకురావటం వెనక కుట్రకోణం ఉందా లేదా అనేటువంటి అంశం తేలాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం రాజకీయం అంతా కృష్ణానది వరదలు బోట్ల చుట్టూనే రెండు అధికార ప్రతిపక్షాల మధ్య ఓదోపోదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక రకంగా ఇంకొక చర్చ కూడా జరుగుతుంది. విజయవాడకు సంబంధించినటువంటి వరదకు సంబంధించినటువంటి అంశం, ఇంకా ఆ వరదకు సంబంధించినటువంటి బాధితులకి కావలసినటువంటి పునరావాస సహాయక చర్యలు అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. కాబట్టి ఆ విషయాలు బయటికి రాకుండా ఉండటం కోసమే తెలుగుదేశం పార్టీ ఈ బోట్లకు సంబంధించినటువంటి రాజకీయం తీసుకొచ్చింది, కుట్ర రాజకీయాన్ని బయటికి తీసుకొచ్చిందని వైసీపీ ఆరోపిస్తున్నటువంటి అంశం. ఏదైనా మరి భవిష్యత్తులో తేలాల్సినటువంటి అంశం.